హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానేస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందర. నా పేరు చానేస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తున్నాను. సో జనరల్గా ఏంటంటే ఎస్ఏపి అనేది నేర్చుకుందామా వద్దా అని చాలామంది స్టూడెంట్స్ అనుకుంటూ ఈ కోర్సులో జాయిన్ అవుతారు. కొంతమందికి కోర్సు పిక్ చేసుకోవాలా వద్దా, వేరే కోర్సులోకి వెళ్దామా, సో నేను బీకామ్ చదువుకున్నాను, సో ఈ కోర్స్ నాకు సూట్ అవుతుందా, నేను కామర్స్ ఏరియాస్లో నేను ఆల్రెడీ సో కోర్స్ నాకు క్వాలిఫికేషన్ ఉంది, సో ఈ కోర్స్ నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, సో లేకపోతే నేను ఆల్రెడీ ఫైనాన్స్ ఏరియాస్లో నేను పనిచేస్తున్నాను, అకౌంటింగ్ ఏరియాలో పనిచేస్తున్నాను, లేదా కాస్టింగ్ ఏరియాలో పనిచేస్తున్నాను, సో లేకపోతే నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్లో పనిచేస్తున్నాను, సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. సో ఇలా మనకి చాలా రకాలైన మనకి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకు ఒక వీడియో పెడితే సో వాళ్ళు ఈ వీడియోని చూసి వాళ్ళు ఫైనల్గా పిక్ చేసుకుంటారు ఈ కోర్స్ అనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. సో ఫస్ట్ విషయం ఏంటంటే, సో బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, లేదా ఎనీ కామర్స్ గ్రాడ్యుయేట్స్ అంటే, సో గ్రాడ్యుయేట్స్ అంటే మీకు తెలుసు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సో కామర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎస్ఏపి FICO లేదా ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ అంటే మన దగ్గర ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే R2R, P2P, OTCకి సంబంధించి మనకి సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ ఉంది మనకి. అలాగే కన్సల్టెంట్ కోర్స్, ఒక ఐటీలోకి వెళదాము అనుకునే వాళ్ళకి మన దగ్గర ఐటీ కోర్స్ సంబంధించి కూడా ఉంది. సో కాబట్టి సో ఈ రెండింటిని పిక్ చేసుకోవచ్చు. అంటే ఎస్ఏపి ఫైనాన్స్, ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్ లేటెస్ట్ వర్షన్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. సో S/4HANA ఫైనాన్స్ అనే కోర్సుని పిక్ చేసుకోవచ్చు ఎవరైతే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. అలాగే P2P, OTC, అలాగే R2R. సో P2P సంబంధించిన క్లాసెస్ మనకి స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఈ వీక్లోనే స్టార్ట్ అవుతున్నాయి P2P సంబంధించి. దానికి సంబంధించి డీటెయిల్స్ నేను చార్ట్లో ఇచ్చాను. సో వెంటనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు గ్యాదర్ చేసుకోండి. సో ఎస్ఏపి P2P సంబంధించిన క్లాసెస్ అని ఈ వీక్లో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే S/4HANA ఫైనాన్స్ సంబంధించి ఇంగ్లీష్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అలాగే నైట్ బ్యాచ్ అంటే తెలుగులో మనకి 9:30కి ఒక 10 డేస్లో మనకి మళ్ళా S/4HANA ఫైనాన్స్ మీద నైట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో ఒక విషయం ఏంటంటే, సో బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, లేకపోతే CA చదువుకున్న వాళ్ళు, CMA చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఎనీ కామర్స్ గ్రాడ్యుయేట్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్ అనే కోర్సు ఐటీలోకి వెళదాం అనుకుంటే ఈ కోర్సు పిక్ చేసుకోండి. లేదు అనుకుంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సుని పిక్ చేసుకోండి. సో కాబట్టి వీటికి సంబంధించిన ట్రైనింగ్ సంబంధించిన మనకి ఇమీడియట్గా మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ విషయం ఏంటంటే, మనకి ఎస్ఏపి MM ట్రైనింగ్ అంటే ఎవరైతే ప్లాంట్ ఏరియాస్లో పనిచేసిన వాళ్ళు, స్టోర్స్లో పనిచేసిన వాళ్ళు, సో లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు, సో ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు, సో లేకపోతే సో ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, సో మెటీరియల్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వీటిల్లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎస్ఏపి MMలో జాయిన్ అవ్వచ్చు అనమాట. కాబట్టి సో మీ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి, లేకపోతే ఈ చెప్పిన ఏరియాస్లో ఎవరైతే పనిచేస్తున్న వారు వెంటనే ఎస్ఏపి MM కోర్స్ని పిక్ చేసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. దీనికి సంబంధించి బ్యాచ్ ఆల్రెడీ రన్ అవుతుంది. అందులో మీరు జాయిన్ అయినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లాగే ఇంకా మీకు మనం మాట్లాడుకున్నట్లయితే, సో ABAP అంటే కోడింగ్ మీద కంప్లీట్గా గ్రిప్ ఉన్న వాళ్ళు కోడింగ్ నేర్చుకోండి. సో ఎస్ఏపి ABAP ఉంది, ABAP ట్రైనింగ్ ఉంది మనకి. అట్లాగే రానున్న రోజుల్లో మనకి జస్ట్ ఒక 10-15 డేస్లో సేల్స్ మీద నాలెడ్జ్ ఉన్నాళ్ళు, ఎవరైతే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళకి కూడా ఎస్ఏపి S/4HANA SD మాడ్యూల్ ఒక ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ ట్రైనర్ చేత మనం ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. ఆయన ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో ఎస్ఏపి SD కూడా రానున్న రోజుల్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఒక 10-15 డేస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అండ్ వీలైతే రేపో ఎల్లుండో డెమో వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. అట్లాగే సో మీకు ఇంకా ఫర్దర్గా బేసిస్ కూడా మన దగ్గర ఒక రియల్ టైం ట్రైనర్ ఉన్నారు. సో బేసిస్లోకి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ఇందులోకి రావచ్చు అనమాట. సో కాబట్టి మన దగ్గర చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఏమైతే మనకి మార్కెట్లో కొంచెం ఫంక్షనల్ మాడ్యూల్స్, టెక్నికల్ మాడ్యూల్స్ మన దగ్గర ఆల్రెడీ కోచింగ్ ఉన్నాయి. దీనికి సంబంధించి వెంటనే మీరు అడ్మిన్స్తో కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అట్లాగే బ్యాచెస్ అనేవి తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండిట్లో రన్ అవుతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రియల్ టైం ట్రైనింగ్. సో రియల్ టైం ట్రైనింగ్ అంటే సో ఐటీలో పనిచేసిన వ్యక్తుల దగ్గర ఎస్ఏపి ట్రైనింగ్ అనేది నేర్చుకోండి ఎప్పుడైనా సరే. అంతేగాని సో బేసిక్ 5,000, 10,000 అని చెప్పి ఫేక్ ట్రైనర్స్ దగ్గర, యూట్యూబర్స్ దగ్గర
అండ్ యూట్యూబ్లో వీడియోస్ కాపీ కొట్టి చెప్పే ట్రైనర్స్ దగ్గర, తెలుగులో చెప్పే ఫేక్ ట్రైనర్స్ దగ్గర. సో జాయిన్ అయ్యేటప్పుడే ట్రైనర్ రియల్ టైం ట్రైనరా ఫేక్ ట్రైనరా అనేది చెక్ చేసుకొని, సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంగ్లీష్లో మాట్లాడగలరా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. అంతేగాని తక్కువలో వస్తుంది అని చెప్పి మీరు జాయిన్ అయితే మీ టైం వేస్ట్ తప్పిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి కోర్సుని పిక్ చేసుకునేటప్పుడు 10 సార్లు ట్రైనర్ గురించి వెరిఫై చేసి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ ట్రైనింగ్ వేస్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ట్రైనర్కి రియల్ టైం ఎక్స్పీరియన్స్, ఐటీ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే ఐటీ అప్గ్రేడ్స్ అనేవి ఎప్పటికప్పుడు మనకి మారుతూ ఉంటాయి. సో అవి ఓన్లీ ఎస్ఏపీ ఐటీ ట్రైనర్స్ మాత్రమే, రియల్ టైంలో పనిచేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటాయి. కాబట్టి సో ఇది నా సైడ్ నుంచి. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.